సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలకు ప్రీ ప్రైమరీ తరగతులు మంజూరు చేయకపోవడంపై గ్రామ సర్పంచ్ రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ వేరే పాఠశాలలకు మంజూరు చేయడం గ్రామంపై వివక్షత చూపడమేనని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్, డీఈఓలకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతో గ్రామ విద్యా కమిటీతో కలిసి ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తూ విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వెంటనే తమ పాఠశాలలకు ప్రీ ప్రైమరీ తరగతులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని ప్రవీణ్, కృష్ణరాజు, కృష్ణయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపూర్లో ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ ఇవ్వకపోవడంపై విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం ఏంటో మనం చూస్తున్నాం. మేము గత సంవత్సరం 2 డేస్ ప్లేస్లో నమోదు చేసి అయినప్పటికీ మా గ్రామ కమిటీ తరఫున, గ్రామస్తుల తరఫున విద్యావాళ్ళని పెట్టి మరి యూకేజీని నడిపించాం. అయినా సరే విద్యాశాఖ అధికారులు మాకు ప్రీ ప్రైమరీ శాంక్షన్ చేయకపోవడంపై ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో ప్రైమరీ స్కూల్లో లాస్ట్ ఇయర్ తల్లిదండ్రులు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కలిసి ఖచ్చితంగా ప్రైమరీ స్కూల్ కూడా మనం నడపాలని చెప్పేసి అని ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటిది యూకేజీ అడ్మిషన్స్ తీసుకొని లాస్ట్ ఇయరే యూడేస్ ప్లేస్లో నమోదు కూడా అయింది. తర్వాత విద్యా వాలంటీర్ పెట్టుకొని కూడా నడిపించడం అనేటటువంటి జరిగింది ప్రీ ప్రైమరీ స్కూలు. కానీ ఈ విద్యా సంవత్సరము ప్రీ ప్రైమరీ స్కూల్ తిమ్మాపూర్కు శాంక్షన్ అవుతుందని చెప్పేసి అని మేము ఎంతో ఆశగా చూసినాం. కానీ అధికారులు నిర్లక్ష్యం వల్ల తిమ్మాపూర్కు ఈ ప్రైమరీ స్కూల్ యూపీపీఎస్ స్కూల్కు ప్రీ ప్రైమరీ అనేటటువంటిది శాంక్షన్ చేయలేదు. తిమ్మాపూర్లో మేము విద్యా కమిటీ వేసుకొని ఆ విద్యా కమిటీ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ బళ్ళకు పోవద్దు, ప్రభుత్వ బళ్ళకి రావాలని చెప్పేసి అని ఈ సంవత్సరం క్యాంపెయిన్ చేశాం. ఆ క్యాంపెయిన్ ఫలితంగానే సుమారు ప్రైమరీ స్కూల్లో ఇప్పటికే 35 మంది